ఒకసారి ఊహించుకోండి, ఊరి చివర ఎక్కడో ఒక 10 కోట్లు ఖర్చు పెట్టి ఒక ఒక అద్భుతమైన ఫర్నిచర్ షోరూమ్ కెట్టారనుకుందాం. హ్మ్. లోపల చూస్తే ఇటలీ నుంచి తెప్పించిన సోఫాలు, ఎంతో ఖరీదైన డైనింగ్ టేబుల్స్, చూడగానే ఆకట్టుకునే షాండిలియర్స్, అన్నీ ఉన్నాయి. కానీ బయట ఆ షోరూంకి సంబంధించి కనీసం ఒక చిన్న బోర్డు కూడా పెట్టలేదు. ఓ బోర్డు లేకుండా కష్టం కరా. అదే కదా! ఆ దారిన వెళ్లే వాళ్ళకి అసలా బిల్డింగ్ లోపల ఏముందో, అది ఒక ఫర్నిచర్ షోరూమ్ అని తెలిసే ఛాన్సే లేదు. అప్పుడు అంత ఖర్చు పెట్టి కట్టిన ఆ షోరూంకి బేసిక్గా ఎవరైనా వస్తారా? రారు. కరెక్ట్. అసలు లోపల ఏముందో ఎవరికీ తెలీదు కదా. ఎగ్జాక్ట్లీ. సోషల్ మీడియాలో కూడా మనం కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు జరిగే అతిపెద్ద తప్పు ఇదే. మీ దగ్గర ఎంత మంచి హై క్వాలిటీ కెమెరా ఉన్నా, మీరు ఎంత అద్భుతమైన ప్రొడక్ట్ని వీడియో తీసినా, ఆ వీడియోకి సరైన స్క్రిప్ట్ లేకపోతే దాన్ని ఎవ్వరూ చూడరు. ఈరోజు మన సోర్సెస్ ద్వారా మనం చేయబోయే ఈ లోతైన విశ్లేషణకి ఇదే పునాది. అవును. ఈరోజు మన దగ్గర ఒక 30 సంవత్సరాల అనుభవం ఉన్న ఎక్స్పర్ట్ ఇన్‌స్టాగ్రామ్ స్క్రిప్ట్ రైటర్, అలాగే కాపీ రైటర్ రాసిన మాస్టర్ గైడ్స్ ఉన్నాయి. మన మిషన్ ఏంటంటే, ఒక 14-15 ఏళ్ల కుర్రాడికి కూడా అర్థమయ్యేంత సింపుల్గా అసలు ఈ సోషల్ మీడియా స్క్రిప్ట్ రైటింగ్ వెనుకున్న సైకాలజీ ఏంటి, కస్టమర్స్ మైండ్ని ఎక్స్పర్ట్స్ ఎలా చదువుతారు అనేది ఫర్నిచర్ బిజినెస్ ఎగ్జాంపుల్స్తో ఈరోజు డీకోడ్ చేద్దాం. మీరు స్టార్టింగ్లో చెప్పిన ఆ షోరూమ్ అనాలజీ ఉంది కదా, అది ఈ మొత్తం కాన్సెప్ట్కి గుండెకాయ లాంటిది. సోషల్ మీడియాలో ఆ బయట పెట్టే బోర్డ్ లాంటిదే మన ఈ స్క్రిప్ట్. అంటే జస్ట్ మనం రాసుకునే మాటలంటారా? అదే చాలామంది అనుకుంటారు. బేసిక్గా ఏమనుకుంటారంటే కెమెరా ముందు నిలబడి అనర్ఘడంగా మాట్లాడేయడమే, ఆ డైలాగ్స్ చెప్పడమే స్క్రిప్ట్ అనుకుంటారు. కానీ అది కాదు. స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోయే జనాల అటెన్షన్ని ఎలా లాగాలి, వాళ్ళ ఎమోషన్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలి, ఆ తర్వాత వాళ్ల చేత ఒక డెసిషన్ అంటే ఒక యాక్షన్ ఎలా తీసుకునేలా చెయ్యాలి, ఇదంతా ఒక ఆర్కిటెక్చర్లాగా ప్లాన్ చేయడమే అసలైన స్క్రిప్ట్ రైటింగ్. అంటే ఒక ఇల్లు కట్టడానికి ప్లాన్ గీసినట్టనమాట. ఎగ్జాక్ట్లీ. ఇది ఫర్నిచర్ బిజినెస్కి మాత్రమే కాదు, జనాల అటెన్షన్ కోరుకునే ప్రతి ఒక్కరికి ఇది బేసిక్ ఫౌండేషన్ లాంటిది. ఇక్కడే నాకు ఒక చిన్న డౌట్ వస్తుంది. అసలు ఈ స్క్రిప్ట్ రైటింగ్ అంటే ఏంటి? మన సోర్సెస్ కూడా స్టార్టింగ్లో ఈ డైలాగ్స్ మిత్తిని బ్రేక్ చేసే కదా. బ్రేక్ చేయడం మాత్రమే కాదు, అసలు ఆ ఆలోచన విధానమే తప్పు అని సోర్సెస్ చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఒక ఎక్స్పర్ట్ దృష్టిలో స్క్రిప్ట్ అంటే కేవలం పదాలు కాదు, అదొక ఎమోషనల్ జర్నీ. ఎమోషనల్ జర్నీ అంటే? అంటే ఆ వీడియో స్టార్ట్ అయిన మొదటి సెకండ్లో ఆడియన్స్ బ్రెయిన్కి ఏ సిగ్నల్ వెళ్ళాలి, 10 సెకండ్ల తర్వాత వాళ్లలో ఆ క్యూరియాసిటీని ఎలా పెంచాలి, మధ్యలో వాళ్లకి ఒక అరే అవును కదా అనే ఫీలింగ్ ఎలా తీసుకురావాలి. కనెక్ట్ అవడం అన్నమాట. అవును. అండ్ ఫైనల్గా వాళ్లను ఒక యాక్షన్ తీసుకునేలా, అంటే ఒక మెసేజ్ చేయడమో కొనడమో అలా ఎలా చెయ్యాలి అని ప్రతి ఫ్రేమ్ని, ప్రతి పేసింగ్ని డిజైన్ చేసే వ్యక్తినే ఎక్స్పర్ట్ స్క్రిప్ట్ రైటర్ అంటారు. ఓకే, అర్థమైంది. కానీ ఈ ప్రాసెస్లో మన సోర్సెస్ ఒక పాయింట్ని చాలా హైలైట్ చేశాయి. అదేంటంటే, మనం ఫోన్ పట్టుకుని స్క్రోల్ చేసేటప్పుడు ఒక వీడియో చూడాలా లేదో డిసైడ్ అవడానికి మన బ్రెయిన్ తీసుకునే టైం కేవలం 2 సెకండ్లు మాత్రమే అని. అవును, 2 సెకండ్లే. వెయిట్, నిజంగా 2 సెకండ్లా? అంత తక్కువ టైంలో అసలు మనం ఒక స్టోరీ ఎలా చెప్పగలం? ఇది వినడానికి కొంచెం వింతగా లేదా ఇంపాసిబుల్గా అనిపించట్లేదా? వింతగా అనిపించినా ఇదే పచ్చి నిజం. మీరెప్పుడైనా జనాలు ఫోన్ స్క్రోల్ చేసేటప్పుడు వాళ్ల మొహాలు గమనించారా? చాలా డల్గా, ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు చూస్తుంటారు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళొక ట్రాన్స్లో ఉంటారు. బ్రెయిన్ ఆటోపైలట్ మోడ్లో ఉంటుందప్పుడు. ఆ స్క్రోలింగ్ స్పీడ్లో వాళ్ల బొటనవేలు ఆగిపోవాలంటే వాళ్ల బ్రెయిన్కి ఒక స్ట్రాంగ్ సిగ్నల్ వెళ్ళాలి. ఎలాంటి సిగ్నల్? ఇక్కడ నీకొక ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది, లేదా నువ్వు రోజూ చేసే ఒక తప్పు ఇక్కడ ఉంది అని ఆ 2 సెకండ్లలోనే వాళ్లకనిపించాలి. లేకపోతే ఆ బొటనవేలు ఆగదు, స్క్రోల్ అయిపోతూనే ఉంటుంది. అందుకే ఒక స్క్రిప్ట్ రైటర్ ప్రైమరీ గోల్ ఎప్పుడూ కూడా స్టాప్ ది స్క్రోల్, అంటే స్క్రోలింగ్ని ఆపడం. వావ్! స్టాప్ ది స్క్రోల్ అంటే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే వీడియో క్వాలిటీ, కెమెరా క్వాలిటీ కంటే కూడా అందులో మనం మాట్లాడే ఆ ప్రాబ్లంకే జనాలు ఎక్కువ అట్రాక్ట్ అవుతారన్నమాట. 100% బహుశా బిగినర్స్కి ఎక్స్పర్ట్స్కి మధ్య ఉన్న గ్యాప్ కూడా ఇదే అనుకుంటా కదా. ఎందుకంటే చాలామంది నా దగ్గర ఐఫోన్ లేదు, ₹1,00,000 కెమెరా లేదు, అందుకే నా వీడియోలు ఎవరో చూడట్లేదని ఫీల్ అవుతుంటారు. ఆ ఆలోచనే అతిపెద్ద ట్రాప్ అండి. జనాలు పిక్సెల్స్కి, ఆ 4K రెజల్యూషన్కి రియాక్ట్ అవ్వరు.
వాళ్ళు పదాలకి, వాళ్ళ ఎమోషన్స్కి రియాక్ట్ అవుతారు. ట్రూ. ఒక బిగినర్ ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే అది ప్రోడక్ట్ చుట్టూ తిరుగుతుంది. బేసిక్గా వాళ్ళెలా స్టార్ట్ చేస్తారంటే, మా దగ్గర అద్భుతమైన ఫర్నిచర్ అవైలబుల్గా ఉంది, వెల్కమ్ టు అవర్ షోరూమ్ అంటారు. ఇది వినగానే బోర్ కొట్టేస్తుంది కదా. అదే కదా. ఇది వినగానే ఆడియన్స్ బ్రెయిన్కి ఏమనిపిస్తుందంటే, ఓకే వీడేదో అమ్ముతున్నాడు, ఇదొక యాడ్, నాకనవసరం అని వెంటనే స్కిప్ చేస్తారు. ఎందుకంటే అందులో కస్టమర్ తాలూకు పెయిన్ పాయింట్ లేదు, ప్రాబ్లం లేదు. మరి అదే ఒక ఎక్స్పర్ట్ అయితే ఆ 2 సెకండ్లను ఎలా వాడుకుంటాడు? ఎక్స్పర్ట్ ఎప్పుడు కస్టమర్ ప్రాబ్లం తోటే స్టార్ట్ చేస్తాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టినా మీ లివింగ్ రూమ్ ఇంకా బోరింగ్గా అనిపిస్తోందా అంటాడు. వావ్, దట్స్ అ స్ట్రాంగ్ పాయింట్. గమనించారా డిఫరెన్స్? ఇక్కడ ఫర్నిచర్ అనే పదం కూడా వాడలేదు ఫస్ట్. కానీ లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్న వాడికి ఆ లివింగ్ రూమ్ లుక్ సరిగ్గా రాలేదనే బాధ ఎవరికైతే ఉంటుందో వాడు ఖచ్చితంగా ఆగిపోతాడు. అవును, ఎందుకంటే వాళ్ళ ఎమోషన్ని ట్రిగర్ చేశాం కాబట్టి. ఎగ్జాక్ట్లీ. ఒక నార్మల్ మొబైల్ ఫోన్తో తీసిన వీడియో అయినా సరే అందులో ఈ ఎమోషన్ ఉంటే ఆ లక్షలు పెట్టి తీసిన సినిమాటిక్ యాడ్ కంటే కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది అనిపిస్తుంది. ఆ 2 సెకండ్లలో ఆడియన్స్ని ఆపడాన్నే మన సోర్సెస్ హుక్ అని పిలుస్తున్నాయి. మనం గాలానికి ఎరవేసి చేపను పట్టినట్టు ఆడియన్స్ అటెన్షన్ని పట్టుకోవడం అనమాట. కరెక్ట్. దీనికి సంబంధించి ఒక 6 కేటగిరీల హుక్స్ని సోర్సెస్ బ్రేక్డౌన్ చేశాయి. వీటిలో నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే, బ్రెయిన్ని డైరెక్ట్గా యాక్టివేట్ చేసే హుక్స్, లైక్ ప్రశ్నలు అడగటం లేదా వాళ్ళ ప్రాబ్లమ్ని పాయింట్అవుట్ చేయటం. అవును. మనుషుల బ్రెయిన్ డిజైనే ఎలా ఉంటుందంటే, ఎవరైనా ఒక ప్రశ్న అడిగితే ఆటోమేటిక్గా దానికి సమాధానం వెతకడం స్టార్ట్ చేస్తుంది. అదొక రిఫ్లెక్స్ అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి దీనికి. ఇప్పుడు సపోజ్ కొత్తగా ఆఫీస్ సెటప్ చేస్తున్నారా అని స్క్రీన్ మీద కనిపించగానే ఆ ప్రాసెస్లో ఉన్న వాళ్ల బ్రెయిన్ వెంటనే అవును అని రెస్పాండ్ అవుతుంది. ఆ అవును అనే ప్రాసెస్లోనే వాళ్ళు ఆగిపోతారు. నైస్. ఇది క్వశ్చన్ హుక్. మరి ప్రాబ్లం హుక్ ఎలా ఉంటుంది? ప్రాబ్లం హుక్ అంటే వాళ్ల పెయిన్ని డైరెక్ట్గా టచ్ చేయడం. లైక్, చిన్న రూమ్ వల్ల మీరు కొన్న ఫర్నిచర్ అడ్జస్ట్ కావట్లేదా అని అడిగినప్పుడు ఆ పెయిన్ పాయింట్ ఉన్న వాళ్లకి వెంటనే కనెక్ట్ అవుతుంది. వాళ్లకేమనిపిస్తుందంటే, అరే వీళ్ళు నా గురించే మాట్లాడుతున్నారు, నాకు కావాల్సిన సొల్యూషన్ ఇక్కడేదో ఉంది. అది చాలా పవర్ఫుల్. ఇంకో సెట్ ఆఫ్ హుక్స్ ఏంటంటే, మన బ్రెయిన్కున్న క్యూరియాసిటీని వాడుకోవడం కదా. లైక్ నంబర్స్ చెప్పడం లేదా ఏదైనా హిడెన్ ఫీచర్ ఉందని చెప్పడం. అవును. ఇది ఎందుకు వర్క్ అవుతుందంటే, నాకు అర్థమైనంత వరకు బ్రెయిన్ ఎప్పుడూ ఒక పజిల్ని కంప్లీట్ చేయాలని చూస్తుంది. ఈ సోఫాలో ఉన్న హిడెన్ ఫీచర్ చూసి మీరు షాక్ అవుతారనగానే, అబ్బా ఆ ఫీచర్ ఏంతో చూసేయాలి అనే ఒక ఆతృత కలుగుతుంది. బ్రెయిన్కి ఒక ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. దానికి తోడు మీరిందాక నంబర్స్ అన్నారు కదా, ఆ నంబర్ హుక్ వాడటం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే బ్రెయిన్కి ఒక క్లారిటీ వస్తుంది. క్లారిటీ అంటే? అంటే బ్రెయిన్ బేసిక్గా చాలా బద్ధకస్తురాలు. దానికి ఎక్కువ కష్టపడటం ఇష్టముండదు. ఇప్పుడు మీ ఇల్లు చిన్నదిగా కనిపించడానికి కారణమయ్యే 5 ఫర్నిచర్ మిస్టేక్స్ అనగానే బ్రెయిన్కి అర్థమైపోతుంది, ఓకే ఇక్కడ కేవలం 5 పాయింట్లు మాత్రమే ఉన్నాయి, ఇది చిన్న వీడియోనే, నేను చూడగలను. ఓ, సైకాలజీలో దీన్నే కాగ్నిటివ్ ఈజ్ అంటారనుకుంటా, అవునా? ఎగ్జాక్ట్లీ, కాగ్నిటివ్ ఈజ్. దానికి తోడు మనమిందాక చెప్పుకున్నట్టు ట్రాన్స్ఫర్మేషన్ హుక్ ఒకటుంటుంది. అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ విజువల్స్ చూపించడమా? అవును. పాత రూమ్ని లగ్జరీ రూమ్లా ఎలా మార్చామో చూడండి అనగానే ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూడటం జనాలకి చాలా ఎడిక్టివ్గా ఉంటుంది. ఆ రిజల్ట్ వాళ్ళకి కావాలి కాబట్టి. అండ్ లాస్ట్దొచ్చేసి ఎమోషనల్ హుక్. ఇంట్లో అందరూ కలిసి నవ్వుకునే ప్లేస్ సరైన సోఫాతోనే మొదలవుతుంది అని చెప్పడం. ఈ ఎమోషనల్ హుక్ నాకు భలే కనెక్ట్ అయింది తెలుసా? ఎందుకంటారు? ఎందుకంటే ఇల్లు ఫర్నిచర్ అనగానే అవి కేవలం ఒక చెక్క వస్తువులు కావు, అవి మెమొరీస్. సరే, ఇప్పుడు ఆర్యూ ప్లస్ ప్రాబ్లం లేదా స్టాప్ డూయింగ్ దిస్ మిస్టేక్ లాంటి ఫార్ములాస్తో ఆ 2 సెకండ్లలో వాళ్ళను ఆపేశాం, హుక్ వేసేశాం. కానీ అక్కడే ఆగిపోరు కదా. హుక్ వేశాక వాళ్ళను వీడియో చివరి వరకు తీసుకువెళ్ళాలి. ఇక్కడే కదా ఆ 5 స్టెప్ స్ట్రక్చర్ వస్తుంది. అవును. హుక్తో మీరు జస్ట్ తలుపు మాత్రమే తీశారు, కానీ వాళ్ళు లోపలికి వచ్చి కూర్చునే మీ మాట వినాలంటే ఒక క్లియర్ పాత్ ఉండాలి. అదే ఈ పర్ఫెక్ట్ స్క్రిప్ట్ స్ట్రక్చర్. సో ఆ స్ట్రక్చర్ ఏంటో ఒకసారి చెప్తారా? తప్పకుండా. ఇది 5 స్టెప్స్ ఉంటుంది. ఫస్ట్ది హుక్, అటెన్షన్ గ్రాబ్ చేయడం. సెకండ్ది ఇంట్రో, అంటే ఆ ప్రాబ్లంని డీప్గా ఇంట్రడ్యూస్ చేయడం. థర్డ్ది వాల్యూ, అంటే దానికి సొల్యూషన్ ఏంటో చెప్పడం. ఫోర్త్ది స్టోరీ లేదా డెమో, ఒక రియల్ ఎగ్జాంపుల్ గాని విజువల్ గాని చూపించడం. అండ్ లాస్ట్ది? చివరగా కాల్ టు యాక్షన్, అంటే సిటిఏ,
నెక్స్ట్ ఏం చేయాలో వాళ్ళకి క్లియర్గా చెప్పడం. ఓకే, దీన్ని మనం ఊరికే ఒక థీరీలా కాకుండా మన ఫర్నిచర్ ఎగ్జాంపుల్తోనే ఒకసారి ప్రాక్టికల్గా బిల్డ్ చేద్దాం. సపోజ్ నేను ఒక ఆఫీస్కి కావలసిన రిసెప్షన్ టేబుల్స్ అమ్ముతున్నాను అనుకుందాం. నేను హుక్తో స్టార్ట్ చేస్తాను. కొత్తగా ఆఫీస్ ఓపెన్ చేశారా? ఇప్పుడు మీరు దీన్ని నెక్స్ట్ లెవెల్కి అంటే ఇంట్రోకి తీసుకువెళ్ళండి. పర్ఫెక్ట్ హుక్ ఇది. ఇప్పుడు ఇంట్రోలో ఆ ప్రాబ్లంని ఎలివేట్ చేయాలి, వాళ్ళకి ఆ పెయిన్ అర్థమయ్యేలా. సో నేను ఇలా అంటాను, మీ క్లయింట్స్ మీ ఆఫీస్కి రాగానే వాళ్లకు కలిగే ఫస్ట్ ఇంప్రెషన్ మీరు వాడే రిసెప్షన్ టేబుల్తోనే మొదలవుతుందని మీకు తెలుసా? నైస్. ఇప్పుడు ప్రాబ్లం అర్థమైంది వాళ్ళకి. నెక్స్ట్ వాళ్ళకి సొల్యూషన్ లేదా వాల్యూ ఇవ్వాలి కదా. సో నేనైతే వాల్యూ ఇలా ఇస్తాను. మీ ఆఫీస్ ఇంటీరియర్కి మ్యాచ్ అయ్యేలా ఒక ప్రొఫెషనల్ రిసెప్షన్ డెస్క్ ఉంటే మీ బ్రాండ్ వాల్యూ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. సొల్యూషన్ ఇచ్చేశారు, కానిప్పుడు జనాలకి ఒక ప్రూఫ్ కావాలి, మీరు చెప్పింది నమ్మడానికి. దాన్నే డెమో అంటారు. అంటే విజువల్స్ కదా. అవును. ఇక్కడ మీరొక పాత నార్మల్ టేబుల్ ఉన్న ఆఫీస్ని చూపించి వెంటనే మీరు డిజైన్ చేసిన కొత్త టేబుల్తో ఆ ఆఫీస్ లుక్ ఎలా మారిపోయిందో ఒక బిఫోర్ అండ్ ఆఫ్టర్ విజువల్ చూపిస్తారు. వావ్. అండ్ ఫైనలీ మన CTA, మీ ఆఫీస్కి పర్ఫెక్ట్ లుక్ కావాలంటే ఆ స్పేస్ తాలూకు ఫోటోని మాకు DM చేయండి అని చెప్తాం. అంతే. ఇదంతా చూస్తుంటే ఒక కస్టమర్ చేతి పట్టుకుని ప్రాబ్లం నుంచి సొల్యూషన్కి వాళ్ళని నడిపించినట్టు ఉంది. మన సోర్సెస్ కూడా ఈ స్టోరీ టెల్లింగ్ పవర్ గురించి చాలా గట్టిగా చెప్పాయి. ఇది నాకెలా అనిపిస్తుందంటే మనం స్కూల్లో ఒక కష్టమైన సైన్స్ బుక్ చదవడం బోర్ కొడుతుంది. అవును. కానీ అదే విషయాన్ని ఒక ఫ్రెండ్ వచ్చి వాడి బ్యాక్ పెయిన్ ఒక కొత్త మ్యాట్రెస్ వాడటం వల్ల ఎలా తగ్గిందో ఒక కథలాగా చెప్తే మనం ఇంట్రెస్ట్గా వింటాం. ఈ స్టోరీ టెల్లింగ్ కూడా సేమ్ ఇదే కదా. ఆ సైన్స్ బుక్ అనాలజీ చాలా యాప్ట్గా ఉంది ఇక్కడ. మనుషులు ఫ్యాక్ట్స్ని, ఫీచర్స్ని సులభంగా మర్చిపోతారు. ఫీచర్స్ అంటే ప్రోడక్ట్ స్పెసిఫికేషన్స్ లాంటివా? అవును. ఇప్పుడు మీరు ఒక సోఫా చూపిస్తూ, ఈ సోఫాలో వాడిన చెక్క చాలా స్ట్రాంగ్, దీని కుషన్ డెన్సిటీ ఇంత, ఇది పాలియూరిథెన్ ఫోమ్ అని చెప్తే ఎవ్వరికీ గుర్తుండదు, ఎవ్వరికీ అక్కర్లేదు కూడా. అవును, బోరు కొడుతుంది. కానీ అదే సోఫాని చూపిస్తూ, సాయంత్రం ఆఫీస్ నుంచి అలసిపోయి రాగానే ఈ సోఫాలో కూర్చుంటే ఆ స్ట్రెస్ అంతా మాయమైపోతుంది, ఫ్యామిలీతో కబుర్లు చెప్పుకోవడానికి ఇదే బెస్ట్ ప్లేస్ అని ఎప్పుడైతే మీరొక స్టోరీలా చెప్తారో ఆ ఎమోషన్ వాళ్ళకి రిజిస్టర్ అయిపోతుంది. దీని వెనకున్న ఆడియన్స్ సైకాలజీని అర్థం చేసుకోవడం అనేది ఒక క్రియేటర్కి చాలా కీలకం అనిపిస్తోంది. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ లాజిక్తో వస్తువులు కొనరు కదా. అస్సలు కొనరు. జనాలు ఎప్పుడూ ఎమోషన్తోనే కొంటారు, ఆ తర్వాత దాని లాజిక్తో తమకు తాము సమర్థించుకుంటారు. ఓ, ముందు ఎమోషన్, తర్వాత లాజిక్. కరెక్ట్. ఒక ఎక్స్పర్ట్కి ఈ విషయం చాలా బాగా తెలుసు. జనాలు కొనేది చెక్క ముక్కనో ఒక ఫ్యాబ్రిక్నో కాదు, వాళ్లు తమకు తాము ఒక మెరుగైన స్థితిలో ఊహించుకుంటారు. అంటే ఆ ఫర్నిచర్ వస్తే నా ఇల్లు ఇలా ఉంటుంది అని ఊహించుకుంటారా? అవును. సొసైటీలో ఒక స్టేటస్ కావాలనో, ఇంటికొచ్చే బంధువుల ముందు గొప్పగా కనిపించాలనో, లేదా కేవలం తమ ఫ్యామిలీ కంఫర్ట్ కోసమో కొంటారు. ఆ ఎమోషన్ని మనం ట్యాప్ చేయాలి. అంటే డిఫరెంట్ ఆడియన్స్ని డిఫరెంట్గా ట్రీట్ చేయాలన్నమాట. ఒక కొత్తగా పెళ్లైన జంట ఫర్నిచర్ చూసే విధానానికి, ఒక ఆఫీస్ ఓనర్ చూసే విధానానికి చాలా తేడా ఉంటుంది. చాలా తేడా ఉంటుంది. కొత్తగా పెళ్లైన వాళ్లకి కలలుంటాయి. వాళ్ల మొదటి ఇల్లు చాలా అందంగా, ఎమోషనల్గా ఉండాలి అనుకుంటారు. అదే ఒక ఆఫీస్ ఓనర్కి ప్రొఫెషనలిజం ముఖ్యం, క్లయింట్స్ రాగానే ఇంప్రెస్ అవ్వాలి. కానీ నాకొచ్చే ప్రశ్న ఏంటంటే, ఈ ఆడియన్స్ మైండ్లో ఏముందో, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో మనకెలా తెలుస్తుంది? వాళ్ళు డైరెక్ట్గా వచ్చి మనకు చెప్పరు కదా. వాళ్ళు డైరెక్ట్గా చెప్పకపోయినా వాళ్ళు హింట్స్ ఇస్తూనే ఉంటారు. ఎక్స్పర్ట్స్ వాడే ఒక సీక్రెట్ వెపన్ ఏంటంటే కామెంట్స్ చదవడం. కమెంట్సా? వాళ్ళ ఓన్ వీడియోస్ కిందొచ్చే కమెంట్సా? వాళ్ల వీడియోస్ కింద గాని లేదా వాళ్ల కాంపిటీటర్ వీడియోస్ కింద గాని జనాలేమని అడుగుతున్నారో చూడాలి. ఓ, అంటే వేరే వాళ్ల పేజెస్లో కూడా వెతకాలి. అవును. సపోజ్ ఎవరైనా మాది చాలా చిన్న ఇల్లు, ఈ సోఫా పడుతుందా అని అడిగితే అది కేవలం ఒక కామెంట్ కాదు, ఒక ఎక్స్పర్ట్కి అదొక కంటెంట్ ఐడియా. వావ్. వెంటనే వాళ్ల కోసం చిన్న ఇళ్ల కోసం స్పేస్ సేవింగ్ ఫర్నిచర్ ఐడియాస్ అని ఒక స్క్రిప్ట్ రాసేయాలి. అలాగే మనం వాడే పదాలు కూడా సింపుల్ ఇంగ్లీష్ పదాలు లైక్ లగ్జరీ, కాంపాక్ట్, ఎలిగెంట్ లాంటి పవర్ వర్డ్స్ వాడినప్పుడు ఆడియన్స్ ఆటోమేటిక్గా ఆ ఫీల్కి కనెక్ట్ అవుతారు. ఓకే, ఒక కామెంట్ని ఒక కంటెంట్గా మార్చడం అనేది బ్రిలియంట్ ఐడియా. కానీ ఇక్కడ నాకొక ప్రాక్టికల్ డౌట్ వస్తోంది. అడగండి. సోషల్ మీడియాలో మనం రోజూ పోస్ట్ చేయాలి, రోజూ కొత్త కొత్త ఐడియాస్ కావాలి కదా. ఒక ఎక్స్పర్ట్కి ఇన్ని ఐడియాస్ అసలు ఎక్కడ్నుంచి వస్తాయి? వాళ్ళకేమైనా ప్రత్యేకమైన సీక్రెట్ సోర్సెస్ ఉంటాయా ఏంటి? వాళ్ల సోర్స్ ఏదో ఇంటర్నెట్లో ఒక వెబ్సైట్లో ఉండదు.
వాళ్ళ చుట్టూ ఉన్న జీవితమే వాళ్ళ సోర్స్. అంటే రియల్ లైఫ్ అబ్జర్వేషనా? అవును. ఎక్స్పర్ట్స్ ఎప్పుడూ ఒక అబ్జర్వేషన్ మోడ్లో ఉంటారు. ఒక కాఫీ షాప్కి వెళ్తే ఆ కుర్చీ ఎందుకంత కంఫర్ట్గా ఉందో ఆలోచిస్తారు. మ్మ్. ఒక స్నేహితుడింటికి వెళ్ళినప్పుడు అక్కడ పిల్లల బొమ్మలు ఇల్లంత చెల్లాచెదురుగా కిందపడుంటే నార్మల్ పీపుల్ అయితే ఇల్లు సర్దుకోలేదు అనుకుంటారు. అదే కదా. కానీ ఒక ఎక్స్పర్ట్ ఎలా ఆలోచిస్తాడంటే, ఓహో ఇక్కడ స్పేస్ ప్రాబ్లం ఉంది, స్టోరేజ్ సరిపోవట్లేదు, దీనికొక స్టోరేజ్ బెడ్ అయితే పర్ఫెక్ట్ సొల్యూషన్ అవుతుంది కదా అని వెంటనే తన ఫోన్లో నోట్స్ యాప్ ఓపెన్ చేసి రాసుకుంటారు. రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ని అబ్జర్వ్ చేసి వాటినే కంటెంట్ ఐడియాస్గా మారుస్తారు. అంటే వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు గుడ్డిగా ర్యాండమ్గా ఏది పడితే అది పోస్ట్ చేయరన్నమాట. మన సోర్సెస్లో దీనికొక పేరు కూడా పెట్టారు కదా, ఆ కంటెంట్ బకెట్స్ అని. ఎగ్జాక్ట్లీ, కంటెంట్ బకెట్స్ లేదా కంటెంట్ పిల్లర్స్ అంటారు. అంటే ఎప్పుడూ ప్రాబ్లమ్ సాల్వింగ్ మాత్రమే కాకుండా ఎమోషనల్ వీడియోలు లేదా ఎడ్యుకేషనల్ వీడియోలు, ఆఖరికి వాళ్ళ వర్క్షాప్లో ఒక సోఫా అసలు ఎలా తయారవుతుంది చూపించే బిహైండ్ ద సీన్స్ వీడియోలు, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ని బ్యాలెన్స్ చేస్తారన్నమాట. అవును, అలా బ్యాలెన్స్ చేయడం వల్లే ఆడియన్స్కి బోర్ కొట్టదు. ఇదంతా బాగానే ఉంది, కానీ ఈ కాంపిటీటర్స్ని చూసి ఇన్స్పైర్ అవడం గురించి సోర్సెస్లో ఒక మాట అన్నారు. మనం కాంపిటీటర్స్ని బ్లైండ్గా కాపీ కొట్టకూడదు అని. మరి వాళ్ళని ఎలా వాడుకోవాలి? అనాలిసిస్ ఎలా చేయాలి? ఒక సాధారణ క్రియేటర్ ఎలా ఆలోచిస్తాడంటే, తన కాంపిటీటర్ వీడియో ఒకటి వైరల్ అవ్వగానే వెంటనే అతను ఏం పోస్ట్ చేశాడు అని చూసి సేమ్ అలాంటిదే ఒక వీడియో తీస్తాడు. చాలామంది అదే చేస్తారు. కాని అది తప్పు. ఒక ఎక్స్పర్ట్ ఎప్పుడూ వాట్ డిడ్ దే పోస్ట్ అని చూడడు. అది ఎందుకు వర్క్ అయింది అని డీకోడ్ చేస్తాడు. వై డిడ్ దిస్ వర్క్ అని అడుగుతాడు. వై డిడ్ దిస్ వర్క్? ఓకే, అంటే అందులో ఏముందో వెతకడమంటారా? అవును, వాళ్ళు వాడిన స్టార్టింగ్ పదాలేంటి, బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఏ ఎమోషన్నిస్తుంది, ఆ హుక్ వెనుక ఉన్న సైకాలజీ ఏంటి, అసలు జనాలు ఎందుకు కామెంట్ చేస్తున్నారు, ఈ ఎందుకు అనేది అందమైతే దాన్ని బేస్ చేసుకుని మనకంటూ ఒక కొత్త ఒరిజినల్ ఐడియాని క్రియేట్ చేయొచ్చు. ఇదొక సిస్టమాటిక్ రీసెర్చ్ లాగా ఉంది. ఉదాహరణకు, ఎక్కడో స్కిన్ కేర్ మీద ఒక వీడియో వైరల్ అయిందనుకుందాం. మీ స్కిన్ పాడవడానికి మీరు చేసే 3 తప్పులు అని వాళ్ళొక హుక్ వాడితే, దాన్ని మనం ఫర్నిచర్కి ఎలా మార్చొచ్చు? మీ ఇల్లు చిన్నదిగా కనిపించడానికి మీరు చేస్తున్న 3 ఫర్నిచర్ మిస్టేక్స్గా మార్చొచ్చు. ఎగ్జాక్ట్లీ అదే పాయింట్. అంటే ఆ సైకలాజికల్ ఫ్రేమ్వర్క్ను తీసుకుని మన ప్రోడక్ట్కి, మన నిష్కి అడాప్ట్ చేసుకున్నామన్నమాట. అమేజింగ్. సరే, ఇప్పుడు మంచి హుక్ రాసాం, ఆడియన్స్ను తీసుకొచ్చాం, వాళ్ల ప్రాబ్లమేంటో చెప్పాం. కాని వాళ్ళు ఆ వీడియో మధ్యలో వెళ్ళిపోకుండా ఎలా ఆపాలి? దీన్ని రిటెన్షన్ అంటారు కదా. ఈ రిటెన్షన్ సీక్రెట్స్ ఏంటి? బేసిక్గా సోర్సెస్లో దీనికి సంబంధించి 2 పవర్ఫుల్ ట్రిక్స్ చెప్పారు. ఒకటి ఓపెన్ లూప్స్, 2 ప్యాటర్న్ ఇంటరప్ట్స్. ఓపెన్ లూప్స్, ప్యాటర్న్ ఇంటరప్ట్స్. అసలు ఈ ఓపెన్ లూప్ అంటే ఏంటో కొంచెం సింపుల్గా చెప్తారా? దీన్ని సైకాలజీలో జిగార్నిక్ ఎఫెక్ట్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే, మన బ్రెయిన్కి అసంపూర్తిగా ఉన్న పనులు అంటే అస్సలు నచ్చవు. ఒక పని సగంలో ఆగిపోతే అది బుర్రలో అలా తిరుగుతూనే ఉంటుంది. మీరొక టీవీ సీరియల్ చూస్తున్నప్పుడు ఎపిసోడ్ ఎప్పుడూ ఒక ఉత్కంఠభరితమైన చోట ఆపేస్తారు చూసారా? అవును, రేపేం జరుగుతుందో అని ఒక టెన్షన్. అదే, నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలనే ఆ క్యూరియాసిటీ. వీడియో స్క్రిప్టింగ్లో కూడా మనం ఇదే చేస్తాం. వీడియో స్టార్టింగ్లోనే ఈ లాస్ట్ పాయింట్ గనక మీరు మిస్ అయితే మీరు ఎన్ని లక్షలు పెట్టినా మీ రూమ్ లుక్ మారదు అని ఒక మాట చెప్తాం. ఓహో, అప్పుడు ఆ లాస్ట్ పాయింట్ ఏంటో తెలుసుకోవాలని వాళ్ళు మొత్తం వీడియో చూస్తారా? అవును, ఆ లాస్ట్ పాయింట్ ఏంటో తెలుసుకోవాలనే ఆతృత వాళ్ళను వీడియో చివరి వరకు చూసేలా చేస్తుంది. దాన్నే ఓపెన్ లూప్ అంటారు. మనం ఒక లూప్ని ఓపెన్ చేసి ఎండింగ్లో దాన్ని క్లోజ్ చేస్తాం. ఓకే, అది మేక్ సెన్స్. చాలా పవర్ఫుల్ ఇది. మరి ప్యాటర్న్ ఇంటరప్ట్ సంగతేంటి? అంటే ప్రతి 2-3 సెకండ్లకి కెమెరా యాంగిల్స్ మార్చడం, టెక్స్ట్ పాప్ అవడం లాంటివి చేయాలి అన్నారు. కానీ అలా పదే పదే మారుస్తూ ఉంటే వీడియో చాలా గజిబిజిగా మారిపోయి ఆడియన్స్కి చిరాకు రాదా? మీరడిగింది చాలా వ్యాలిడ్ పాయింట్. చాలామంది ఇక్కడే తప్పు చేస్తారు. ఇక్కడ మన ఉద్దేశ్యం వీడియోని గజిబిజి చేయడం కాదు, బ్రెయిన్కి ఒక చిన్న రీసెట్ బటన్ నొక్కడం. రీసెట్ బటన్ అంటే? నేటి ఈ సోషల్ మీడియా యుగంలో మనుషుల అటెన్షన్ స్పాన్ చాలా దారుణంగా పడిపోయింది. మీరు ఒకే ఫ్రేమ్ని, ఒకే యాంగిల్ని అలా కదలకుండా 2 సెకండ్ల కంటే ఎక్కువ చూపిస్తే బ్రెయిన్ బోర్ ఫీల్ అయిపోయి స్క్రోల్ చేసేస్తుంది. నిజమే. అందుకే ఒక చిన్న జూమిన్, ఒక టెక్స్ట్ స్క్రీన్ మీద పాప్ అవ్వడం, లేదా ఒక చిన్న సౌండ్ ఎఫెక్ట్ వాడటం, లేదా యాంగిల్ మారడం వల్ల బ్రెయిన్కి ఓకే ఇక్కడ కొత్తగా ఏదో జరుగుతోంది అనే ఒక ఫ్రెష్ సిగ్నల్ వెళ్తుంది. ఇది ఆడియన్స్కే తెలియకుండా వాళ్లను ఎంగేజ్ చేసే ఒక సబ్ కాన్షియస్ సైకలాజికల్ ట్రిక్ అన్నమాట. వావ్,
ఇదంతా వింటుంటే కంటెంట్ క్రియేషన్ అనేది ఎంత లోతైన సైన్స్, ఎంత సైకాలజీతో కూడుకున్నదో అర్థమవుతోంది. కానీ ఒక కామన్ మ్యాన్కి, ఒక బిగినర్కి రోజుకి 30 రీల్స్ అనలైజ్ చేయడం, ఇలా ఎమోషన్స్ని పట్టుకోవడం, కంటెంట్ బకెట్స్ ప్లాన్ చేయడం, ఇదంతా ప్రాక్టికల్గా సాధ్యమేనా? స్టార్టింగ్లో ఖచ్చితంగా కష్టంగానే అనిపిస్తుంది. మీరు ఫస్ట్ టైం జిమ్కి వెళ్ళినప్పుడు మొదటి వారం ఒళ్ల నొప్పులున్నట్టే, ఇది కూడా అంతే. అంటే మెంటల్ వర్కౌట్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. కానీ దీనికొక సిస్టమాటిక్ డైలీ రొటీన్ పెట్టుకోవాలి. ఎవరైనా సరే ఎక్స్పర్ట్ అవ్వాలి అనుకుంటే ఉదయం లేవగానే ఒక 10 బెస్ట్ రీల్స్ చూడటం, మధ్యాహ్నం ఆ రీల్స్లో వాడిన ఒక 10 హుక్స్ని ఒక పేపర్ మీద రాయడం. సాయంత్రం బయటకెళ్ళినప్పుడు జనాల జీవితాల్ని, వాళ్ల ప్రాబ్లమ్స్ని రియల్ లైఫ్లో అబ్జర్వ్ చేయడం. అండ్ రాత్రి పడుకునే ముందు ఏదైనా ఒక కాంపిటేటర్ వీడియోని అనలైజ్ చేసి దాన్ని మన స్టైల్లో రీరైట్ చేయడం. ఇదంతా రోజూ చేయాలా? మీరు కేవలం ఒక వీడియోని చూడరు, దాని వెనుక ఉన్న మ్యాట్రిక్స్ని ఆటోమేటిక్గా డీకోడ్ చేయటం మీ బ్రెయిన్కి అలవాటైపోతుంది. అద్భుతం. ఒక కంప్లీట్ సిస్టమ్నిచ్చారు. ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ విషయాలన్నీ ఒకసారి సమరైజ్ చేసుకుంటే, ఇన్స్టాగ్రామ్ స్క్రిప్ట్ రైటింగ్ అనేది ఏవో కొన్ని ఫ్యాన్సీ ఇంగ్లీష్ పదాలు వాడి వీడియోలు తీయడం కాదు. అస్సలు కాదు. అది కస్టమర్ సైకాలజీని చదవడం, వాళ్ళ పెయిన్ పాయింట్స్ని, వాళ్ళ ఎమోషన్స్ని అర్థం చేసుకుని, నువ్వు ఒంటరివాడివి కాదు, నీ ప్రాబ్లంకి నా దగ్గర సొల్యూషన్ ఉంది అని ఒక కథలాగా వాళ్ల మనసుకు హత్తుకునేలా చెప్పడం. బేసిక్గా కనెక్ట్ అవ్వడం. అవును. ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే, మీరొక వస్తువు అమ్మే సేల్స్మ్యాన్లా కాకుండా ఒక సైకాలజిస్ట్లా, కస్టమర్ ప్రాబ్లంని సాల్వ్ చేసే ఒక స్టోరీ టెల్లర్లా, ఒక గైడ్లా ఆలోచించడం మొదలుపెడితే మీ సోషల్ మీడియా గేమ్ పూర్తిగా మారిపోతుంది. చాలా చక్కగా చెప్పారు. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు వింటున్న వాళ్లకి ఒక చిన్న థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్ వదిలేయాలి అనిపిస్తోంది. మనం మాట్లాడుకున్న ఈ హుక్స్, ఈ ఎమోషనల్ ట్రిగర్స్, ప్యాటర్న్ ఇంటరప్ట్స్ ఇవన్నీ విన్నాక ఒక్కసారి మీ మొబైల్ని పక్కన పెట్టి ఆలోచించండి. ఇటీవల మీరు ఆన్లైన్లో కొన్న ఏదైనా వస్తువు, లేదా మీరు గంటల తరబడి స్క్రోల్ చేస్తూ చూసిన ఏదైనా కంటెంట్, అది నిజంగా మీ సొంత నిర్ణయంతోనే చూశారా? లేక ఇలాంటి ఒక అద్భుతమైన స్క్రిప్ట్ రైటర్ మీ ఎమోషనల్ పెయిన్ పాయింట్ని పర్ఫెక్ట్గా టచ్ చేసి మీకే తెలియకుండా మీ చేత ఆ నిర్ణయం తీసుకునేలా చేశారా? అది చాలా డీప్ క్వశ్చన్ అండి. కదా? అసలు మన ఫ్రీ విల్ వెనుక ఎన్ని అదృశ్యమైన స్క్రిప్ట్స్ పనిచేస్తున్నాయో ఆలోచించండి. అండ్ ఒక్కసారి మీ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ వైపు చూడండి. ఒకవేళ దానికి గనక మాట్లాడే అవకాశం వస్తే, బహుశా అది మీ ఫ్యామిలీ గురించి, మీ కంఫర్ట్ గురించి ఎలాంటి కథలు చెప్తుందో ఎవరికి తెలుసు. బహుశా అత్యుత్తమమైన స్క్రిప్ట్స్ ఒక మార్కెటర్ రాసేవి కావు, ఆ వస్తువులు తమ ఓనర్స్ గురించి రాసుకునేవేమో. వావ్, దట్స్ బ్యూటిఫుల్. ఈ సోర్సెస్ ద్వారా మనం తెలుసుకున్న ఈ సైకలాజికల్ ఇన్సైట్స్ని రేపటి నుండి మీ కంటెంట్లో అప్లై చేస్తూనే సోషల్ మీడియాని ఒక కన్జ్యూమర్లా కాకుండా ఒక అబ్జర్వర్లా చూస్తారని ఆశిస్తున్నాం. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో డీప్ డైవ్ చేద్దాం.